నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు సింధు మాతాజీ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. అమ్మ, ఇప్పుడు ఎక్కువ రీసెంట్ టైంలో చూసుకుంటే కామాఖ్య. సో మేము కామాఖ్యకు వెళ్ళాం, ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం, మంచి జరిగింది అని అంటున్నారు. అసలు కామాఖ్యలో ఏ దేవత ఉంటారో, ఎలా పూజిస్తారమ్మా కామాఖ్యలో? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కామాఖ్య అంటే అమ్మవారి యోని స్వరూపం పడిన చోట అన్నమాట. అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో సతీదేవి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ శరీరాన్ని స్వామివారు చూస్తూ పరమేశ్వరుల వారు బాధపడుతూ ఉంటే సృష్టి స్థితి లయలు గాడి తప్పుతాయని విష్ణువు ఏం చేస్తారు, ఆయన సుదర్శన చక్రాన్ని వదిలి అమ్మవారి శరీర భాగాల్ని ఖండితాలుగా చేస్తే అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడతాయన్నమాట భూమి మీద. అమ్మవారి యోని ప్రదేశం అనేది నీలాచల పర్వతాలు, అస్సాం గౌహాతి ప్లేస్లో పడింది. అక్కడ యోని భాగం పడి 10 ముక్కలైందన్నమాట. యోని భాగం 10 ముక్కలయ్యి దశమహావిద్యలుగా ఉద్భవించాయి. అంటే కాళి, తార, చిన్నమస్త, భైరవి, బగలాముఖి, ధూమావతి, మాతంగి, కమలాత్మిక, ఇలాగా 10 మంది దేవతలు ఉద్భవించారనమాట. మీకు తేనె తొట్టు ఆకారంలో గర్భాలయం కనపడుతుంది గౌహాతి అని కొడితే. అదే ప్రధాన ఆలయం అన్నమాట. ప్రధాన ఆలయంలో ఏముంటుంది? లలితాదేవి ఉంటారు ప్రధానమైనటువంటి ఆలయంలో. లలితాదేవికి అటువైపు ఇటువైపు కమలాత్మిక అమ్మవారు, త్రిపుర సుందరి కమలాత్మిక అమ్మవారు ఉంటారు. తర్వాత మాతంగేశ్వరి అమ్మవారు ఉంటారు. అంటే ఏంటి? గర్భాలయంలో ఉండేది ఎవరు? పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే లలితా పరమేశ్వరి. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే మాతంగేశ్వరి. లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే కమలాత్మిక అన్నమాట. వీళ్ళు ముగ్గురు, అంటే ముగ్గురు అమ్మలు గర్భగుడిలో ఉంటారు. తర్వాత చుట్టుపక్కల 7 మహావిద్యలు ఉంటాయి. అంటే అక్కడక్కడ కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. చాలా దూరంగా కొండ మీద భువనేశ్వరి దేవి ఉంటుంది. కాబట్టి మీకు లలితాదేవికి నవావరణ మంత్రం ఉంది తాంత్రిక సాంప్రదాయంలో. అంటే లలితా సహస్రనామాలు అంతా చేస్తే ఎంత శక్తి వస్తుందో, ఈ ఒక్క మంత్రం చేస్తే అంత పవర్ వస్తుంది అనమాట. మంత్రం ఏంటంటే ఓం అనేది ఏంటంటే ప్రణవం తర్వాత ఐంకారం. ఐం బీజం ఎవరిది? సరస్వతీదేవిది. తర్వాత హ్రీంకారం. హ్రీం బీజం ఎవరిది? లలితా పరమేశ్వరి. తర్వాత శ్రీం బీజం అంటే లక్ష్మీదేవిది. శ్రీమాత్రే నమః అని వస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంటే ఇక్కడ ముగ్గురు ప్రధాన దేవతలు ఎక్కడున్నారు? గర్భగుడిలో ఉన్నారు. అంటే గర్భగుడిలో ఉండే కామాఖ్యదేవి ఎవరు? లలితాదేవి యొక్క నవావరణ స్వరూపం. అంటే లలితా పరాభట్టారిక స్వయంభూగా వెలిసినటువంటి ప్రదేశమే మనకి కామాఖ్య అన్నమాట. అంటే అక్కడ కౌల పద్ధతిలో అమ్మవారికి కౌలాచారం ప్రకారం, వామాచారం ప్రకారం అక్కడ పూజలు దీక్షలు జరుగుతాయన్నమాట. అంటే ఏంటి? మనం ఇప్పుడు కంచి కామాక్షి దేవి దగ్గరికి వెళ్తే అక్కడ దక్షిణాచారంలో జరుగుతుంది. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారు అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసి దక్షిణాచారంలోకి అమ్మవారిని మార్చారనమాట. అమ్మవారి ఉగ్రకళ్ళని తీసేసి. కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలకి శక్తినిచ్చేది కామాఖ్యాదేవి. మీకు అమ్మవారి మిగిలిన బాడీ పార్ట్స్ అంతా ఆల్ ఓవర్ ఇండియా పడ్డాయి. 108 శక్తి పీఠాలు అంటారు. కొన్ని వర్ణంలో 54 శక్తి పీఠాలు అంటారు. ప్రధానంగా ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చింది 18 శక్తి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలని. వాటిల్లో కూడా ప్రధానంగా 4 శక్తి పీఠాలని ఉంచారన్నమాట. అంటే కామేశ్వరుడు, కామేశ్వరి స్వయంగా ఉద్భవించినటువంటి ప్రదేశమే కామాఖ్య. అక్కడ కౌలాచారంలో దీక్షలు ఉంటాయి. అంటే శాక్తేయంలో మీకు కౌలాచారం అనేది సాత్వికమైనటువంటి ఆరాధన. వామాచారం అంటే ఉగ్రమైనటువంటి ఆరాధన. వామాచారం కాళీకులం ప్రకారం ఉంటుంది. కౌలాచారం వచ్చి శ్రీకులం ప్రకారం ఉంటుందన్నమాట. శ్రీకులం అంటే ఏంటి? లలితాదేవి సాత్విక ఆరాధనలు దేవతల్ని పూజించే విధానాన్ని శ్రీకులం అంటారు. కాళీకులం అంటే ఉగ్రదేవతలను ఆరాధించడాన్ని కాళీకులం అంటారన్నమాట. కాబట్టి లలితాదేవి అక్కడ కౌల దేవతగా పూజలు అందుకుంటుంది. కౌలాచారం అంటే ఏంటంటే
కుల ప్లస్ అకుల. కుల అంటే అమ్మవారు, అకుల అంటే శివుడు. శివశక్తులు ఇద్దరు కలిస్తే కౌలాచారం. అంటే మూలాధారంలో ఉన్న శక్తి అమ్మవారు పరుగులు పెడుతుందన్నమాట కుండలిని స్వరూపంలో సహస్రార చక్రానికి. ఓకే. శివుడితో అమ్మవారు కలిసిపోతుంది సహస్రార చక్రంలో. కాబట్టి దీన్నే కౌలాచారం అంటారు. ఓకే. అంటే హఠయోగానికి ఇక్కడ కులాచారాలని యాడ్ చేస్తే కౌలాచారం అయింది. ఒకప్పుడు బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు వైదికాచారం పాటించేవాళ్ళు, విష్ణువులు వైష్ణవం పాటించేవాళ్ళు. మరి వేరే వేరే కులాలు ఉంటాయి కదా, మరి వాళ్ళకు కూడా ఆచారాలు ఉన్నాయి. వాటిని కౌలాచారం అంటారు, కులాచారాలు అంటారు. కాబట్టి కులాచారాల ప్రకారం కామాఖ్యల అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. మీరు లలిత సహస్రనామాలు తీసుకున్నట్లయితే కౌలిని కులయోగిని అని ఉంటుందన్నమాట. కౌలిని అంటే కులాచారంలో పూజలు స్వీకరించేటటువంటి అమ్మవారు అని అర్థం. మీకు అమ్మవారికి ఇంకొక నామం కూడా ఉంది, తాంబూల పూరితముఖి. అంటే ఏంటంటే తాంబూలం నోట్లో వేసుకొని ఆచమనం చేసే పద్ధతి వామాచారంలో లేదు, కౌలాచారంలో ఉంది. కాబట్టి ఏంటి, అమ్మవారు కౌళ దేవత అన్నమాట స్వయంభూగా. కాబట్టి అక్కడ కౌలాచారంలో కులాచారాల ప్రకారం అక్కడ దేవతకి పూజలు క్రతువులు పాండాస్ అంటారు. అక్కడ పూజలు నిర్వహించే వాళ్ళని నిర్వహిస్తూ ఉంటారు. అంబుబాచి ఉత్సవాలు సంవత్సరంలో 3 రోజులు చాలా వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి అక్కడ ఉండేది లలితా త్రిపుర సుందరి ప్రధాన దేవత, చుట్టూ ఉండే వాళ్ళందరూ మిగిలిన మహావిద్యలు అన్నమాట. మామూలుగా మనం ఏదైనా శాక్తేయంలో మనం మాట్లాడుకోవాలి అంటే ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉంటుంది. కామాఖ్య గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, ప్రామాణికమైనటువంటి ఆగమం ఒకటి ఉంది, దాన్ని యోని తంత్రం అంటాం అన్నమాట. ఆగమ శాస్త్రాలు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బుక్ ఏదో ప్రొడక్ట్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఉంటుంది, ఎలా ఉపయోగించాలి ఏంటి అని. అలాగా అమ్మవార్లకు కూడా మాన్యువల్ లాంటిది ఆగమ శాస్త్రాలు అంటే. ఈ ఆగమ శాస్త్రాలు ఎవరు ఇచ్చారంటే పరమేశ్వరుల వారు సమస్త మానవాళికి అందించారనమాట ఆగమ శాస్త్రాలు. వీటిలో ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమాలని శాక్తేయ ఆగమాస్ అంటారు. ఈ శాక్తేయ ఆగమాలలో కామాఖ్యదేవి గురించి మనం మాట్లాడుకోవాలంటే యోని తంత్రం, కులార్ణవ తంత్రం, రుద్రయామల తంత్రంలో కూడా అమ్మవారికి ఎలాంటి పూజలు చేయాలి, ఎలా ఆఫర్ చేయాలి. ఆగమాస్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి, క్రియాయోగ, జ్ఞానయోగం, చర్యాపాదమని. ఇలాగా అంటే అమ్మవారికి ఎలా దీక్ష చేయాలి, తర్వాత విగ్రహాల గుడి టెంపుల్ ఎలా కట్టాలి, విగ్రహం ఎంత సైజు ఉండాలి, ఏ ఏ దేవతలు ఏ పక్కన పెట్టాలి, అలాగా క్రియాపాద, చర్యాపాద, ఇలాగా 4 పాదాలలో ప్రతి ఆగమం ఉంటుందన్నమాట. అంటే దేవతకి ఎటువంటి పుష్పాలు సమర్పించాలి, ఎటువంటి నివేదనలు ఎప్పుడెప్పుడు ఎలా చేయాలని చెప్పే మాన్యువల్నే శాక్తేయ ఆగమాస్. అమ్మవారికి అక్కడ యోని తంత్రం ప్రకారమే పూజలు జరుగుతాయి. కులార్ణవ తంత్రం ప్రకారమే అక్కడ దక్షిణ కాళికి కూడా పూజలు నిర్వహించడం ఉంటాయి, పంచమకార సాధనలు కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది ఈ మధ్య ఫ్లోటింగ్ కూడా పెరిగింది, కామాఖ్యకి వెళ్ళే ఫ్లోటింగ్. అమ్మ ఇది అడగచ్చో లేదో చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఎలా ఉండాలి అంటే ఒళ్ళు కనబడకుండా దుస్తులు ధరించాలి అని అంటారు. కానీ కామాఖ్యలో లలితాదేవికి యోని పూజలు చేస్తారు. ఇలా యోని పూజలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? అలా ఎందుకు చేస్తారమ్మా? అక్కడ అమ్మవారికి విగ్రహాలు ఉండవు, అంటే శిల ఉంటుంది, రాతి శిల. ఆ రాతి శిల మీదే కలశం పెడతారు అన్నమాట. అంటే నేను గర్భగుడిలోకి వెళ్ళాను, లోపలికి వెళ్ళి అమ్మవారిని తాకానులేండి, చూశాను. మామూలుగా దర్శనాలకు వెళ్ళే వాళ్ళకి ఉత్సవ విగ్రహం చూపించి బయటికి పంపించేస్తారు. నేను వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాను, చూశాను. శిల ఉంటుంది, శిల మీద కలశం ఉంటుంది, కలశానికి చీర కట్టి ఉంటుంది, అంతే. అక్కడ మనం ఏమైనా చూడాలంటే కూడా ఏం కనపడదు. ఇంకా అమ్మవారు స్వరూపం అక్కడ యోని స్వరూపమే కాబట్టి చేసే పూజను యోని పూజ అంటారు, అంతే. అంతకుమించి ఏమి ఉండదు. శిలలో నుంచే వాటర్ అలా వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు దూరం నుంచి దండం పెట్టుకోవచ్చు, కానీ అక్కడ వెళ్తే దూరం నుంచి దండం పెట్టుకుంటే అది పూజ పూర్తయినట్టు కాదు, దర్శనం పూర్తయినట్టు కాదు. అమ్మవారిని తాకాలి, దండం పెట్టుకోవాలి. అమ్మవారి యోనిశిల కింద వాటర్ వస్తూ ఉంటుంది భూమిలో నుంచి, ఆ వాటర్ తీసుకుంటే దాన్ని స్పర్శ దర్శనం అంటారు. ఎక్కడికైనా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, కానీ కామాఖ్య వెళ్తే మాత్రం వాటర్ ఖచ్చితంగా
తీర్థం తీసుకొని రావాలన్నమాట. అప్పుడే దర్శనం పూర్తయినట్టు. అమ్మవారు యోని స్వరూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని యోని పూజ అని అంటారు. అందులో ఏం తప్పు అందులో లేదు. ఏం తప్పు లేదు, ఎందుకంటే అది విశ్వానికి గర్భం, మాతృ గర్భం లాంటిది అనమాట. అంతే, సమస్త సృష్టి అక్కడి నుంచే ఉద్భవించింది కాబట్టి అందులో ఏం తప్పు ఉంది. మన మాతృదేవత. అంటే చాలా మంది మనం వీడియోస్ చూసినా కానీ ఏంటి యోనికి పూజ చేస్తున్నారు, ఇక్కడ ఏంటి అమ్మవారు ఇలా ఉన్నారు, ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉంటాం కదా. వాళ్ళందరూ నార్మల్ పీపుల్ అనమాట. అంటే అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ లేదు, అంటే తాత్విక భావన లేనటువంటి అరిషడ్ వర్గాలతో నిండినటువంటి వ్యక్తులు. వాళ్ళకి మనం ఏం చెప్పలేం, పశుభావనలో ఉంటారు కాబట్టి వాళ్ళకన్నీ వ్యంగ్యంగా వక్రంగా కనపడుతూ ఉంటాయి. ఉపాసనా బలం లేని వాళ్ళు వేలెత్తి చూపిస్తారు, ఉపాసనా బలం ఉంటే అసలు అక్కడ తత్వం, అమ్మవారి తత్వం అర్థమవుతుంది. అమ్మ ఇప్పుడు లేడీస్ పీరియడ్స్ టైంలో అసలు పూజ చేయొద్దు, గుడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూడా దీపం అసలు అటు సైడ్ చూడొద్దు అని అంటారు. కానీ ఇక్కడ కామాఖ్యలో చూసుకుంటే అమ్మవారికి మీరు అన్నట్టు బ్లడ్ రూపంలో రావడం ఇదంతా చూపిస్తున్నారు, అదంతా నిజమేనా అమ్మ? మరి నేను చూసాను కదా, వాటర్ కూడా తెచ్చుకున్నా, అక్కడ పూజలో పెట్టాను చూడండి. ఓకే, మీరు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మొన్న రక్త వస్త్రం, మొన్న అంబువాచి ఉత్సవాలు అయ్యాయి కదా, రక్త వస్త్రము అమ్మవారి పీరియడ్స్ అయ్యే టైంలో అక్కడ వాటర్ నేనే తీసుకుని వచ్చా. ఎందుకంటే అక్కడ గుడి క్లోజ్ చేసే ముందు రెడ్ కలర్లో వాటర్ ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళి నా చేత్తోనే తీసుకొని వచ్చాను అనమాట. మీకు చూపిస్తాను తర్వాత. మరి అక్కడ తప్పు లేనప్పుడు ఇక్కడ మనం దేవునికి మొక్కడంలో తప్పేంటమ్మా? అక్కడ అమ్మవారి శిలా రూపంలో ఉంది, కాస్మిక్ పవర్ వస్తూ ఉంటుంది. ఆ శక్తిని పొందడానికి మనం వెళ్ళి ఉపాసనలు చేసుకుంటాం. ఇక్కడ స్త్రీలకి ఏంటంటే పీరియడ్స్లో ఉంటే తప్పు అంటారు, అదే కదా మీరు అడుగుతుంది. పీరియడ్స్ టైంలో ఏంటంటే బ్లడ్ కిందికి వెళ్ళిపోతుంది. టెంపుల్స్కి వెళ్తే ఏంటంటే టెంపుల్స్లో ధ్వజస్తంభం ఉంటుంది. టెంపుల్ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుందో తెలుసా? మూలాధార చక్రంలో ఉన్న శక్తి సహస్రార చక్రానికి వెళ్ళేటట్టు అక్కడ డిజైన్ చేయబడి ఉంటారు ఆగమ శాస్త్రాల ప్రకారం. ఎవరైనా స్త్రీ పీరియడ్స్ టైంలో టెంపుల్కి వెళ్ళారు అనుకోండి, వెంటనే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. అంటే శక్తి అపోజ్ చేస్తుంది పైకి వెళ్ళడానికి, బ్లీడింగ్ కిందకి కదా వెళ్తుంది. అపోజ్ చేస్తే కొంతమంది తట్టుకోలేరు స్టమక్ పెయిన్కి, అందుకని వెళ్ళొద్దు అంటారు ఆ టైంలో. అంతకుమించి ఏం లేదు అమ్మ. మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకున్నాం, కళల గురించి మాట్లాడుకున్నాం. కొన్ని నిజమవుతాయి, కొన్ని నిజమవ్వవు, కొన్ని అలా కనిపించి వెళ్తాయి, దేవుళ్ళు కానివ్వండి, మనుషులు కానివ్వండి. అసలు కళలో కనబడింది నమ్మవచ్చు అంటారా? ఇప్పుడు కళలో అంటే చాలామంది యోగుల గురించి ఎందుకులేండి, జనరల్గా ఇళ్ళల్లో బాగా పూజలు చేసే ఆడవాళ్ళు ఉంటారు. సహస్రనామాలు, లలితాదేవికి బాగా పూజలు చేసేవాళ్ళు, స్వామివార్లకు పూజ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ముందు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట స్వప్నంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్కి శ్రీనివాస రామానుజన్ తీసుకుందాం, గొప్ప సైంటిస్ట్ ఆయన. మ్యాథ్స్లో 3000 దాకా ఫార్ములాస్ కనిపెట్టారు, అవునా? మీరు ఆయన చరిత్రను కానీ తీసుకున్నట్లయితే ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. నా కల్లో రక్త బిందువులు కనపడేవి, అది చాట్ బోర్డ్ లాగా అయ్యేది, రెడ్ కలర్ చాట్ బోర్డ్. దాని మీద ఎవరో ఫార్ములాస్ చెప్పేవాళ్ళు, నాకు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు కల్లో. నేను నిద్రలేసిన తర్వాత ఆ ఫార్ములాస్ రాసుకునేవాడిని, ఆ ఫార్ములాస్ నేను అందించాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చూసారా అది? కాబట్టి శ్రీనివాస రామానుజన్ ఎవరు? సైంటిస్ట్. ఆయన ఇచ్చిన మ్యాథమెటికల్ ఫార్ములాస్ మనం ఇప్పుడు కూడా చదువుకుంటున్నాం. ఆయన ఏమని చెప్పారు? నాకు కల్లో కనపడింది అని చెప్పారు, అవునా? దానికి ఏమంటారు? ఎగ్జాంపుల్ అది, నమ్మొచ్చు అంట. మన ఇప్పుడు ఆయన ఇచ్చిన ఫార్ములాసే కదా మ్యాథ్స్లో. అంటే పూర్తిగా నమ్మచ్చు అని కాదు కానీ, నమ్మకూడదు అని కాదు కానీ, కల్లో వచ్చే వాటిని కొట్టి పడేయలేం పూర్తిగా. కొన్ని మన ఆరాసుకి ఎనర్జీస్ కనెక్ట్ అయి ఉంటాయి బయట. కొన్ని దివ్యాత్మలు ఉంటాయి, కొన్ని ప్రేతాత్మలు ఉంటాయి. మన ఆరా ఫ్రీక్వెన్సీ, ఆరా అంటే ఏంటి? ఎనర్జీ బాడీ. మన ఎనర్జీ బాడీ ఫ్రీక్వెన్సీ దానికి కనెక్ట్ అయింది అనుకో, ఇప్పుడు రేడియో స్టేషన్కి కనెక్ట్ అయినట్టు కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో బాగా నెగిటివ్ మైండ్ సెట్ ఉండేవాడికి ప్రేతాత్మలు కనెక్ట్ అవుతాయి, మంచి మైండ్ సెట్ ఉండే వాళ్ళకి దివ్యాత్మలు కనెక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఏదైనా మంచి ఆత్మ కనెక్ట్ అయింది అనుకోండి మీ ఆరాకి,
మీకు డబుల్ ఎనర్జీ వస్తుంది, ఎక్కడన్నా వ్యవహారాలు ఏమైనా జరుగుతూ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి స్వప్నంలో. కాకపోతే మనం మంచిగా ఉండాలి అంతే. శ్రీనివాస రామానుజన్ గొప్ప, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాగా పూజలు చేసేవాళ్ళు. ఆయన ఎలా చదువుకున్నారనమాట, మంచిగా పూజలు చేసేవాళ్ళు వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మదర్ కానీ. బ్రాహ్మిన్ ఫ్యామిలీ, అయ్యంగార్స్ వాళ్ళు. ఓకే. బాగా పూజలు చేసేవాళ్ళు కాబట్టి ఆయనకి సోల్ పవర్ ఎక్కువ. ఆయన సోల్కి మంచి శక్తివంతమైన ఎనర్జీ కనెక్ట్ అయింది, ఆయనకి సహాయం చేసింది డెవలప్ అవ్వడానికి. అది ఆయన ఓపెన్గా చెప్పాడు కూడా. కాబట్టి అలా కొట్టిపడేయలేము, ఇలా పూర్తిగా నిజమని నమ్మలేమన్నమాట. ఆ స్థితి అలా ఉంటుంది. మరి విశ్వంలో ఏది కరెక్ట్ కాదు, తప్పు కాదు. సైన్స్ అందుకోలేనివి చాలా ఉన్నాయి. సైన్స్ అందుకున్నప్పుడు ఏమంటుంది, ఇది నా ఇన్వెన్షన్ అంటుంది. అందుకోలేనప్పుడు మూఢనమ్మకాలు అంటుంది కదా. సైన్స్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. సైన్స్కి అందనిది చాలా ఉంది. సైన్స్ నిజంగా ఇంత డెవలప్ అయింది, మనిషి ప్రాణం పోకుండా ఎందుకు ఆపట్లేదు? ప్రాణం అనేది శక్తికి సంబంధించింది కాబట్టి. అర్థమైందా? అందుకే సైన్స్ కనుక్కోలేకపోతుంది. కళలు, చాలా కళలు వస్తుంటాయి మనకు. మంచిగా ఉండడం లేదు, గొడవ పడడం, ఇలా చాలా కళలు వస్తాయి. కానీ బ్రతికున్న మనిషి చనిపోయినట్టు కూడా కళ వస్తుంది కదమ్మా. అలా రావడం వల్ల ఏం జరుగుతుందమ్మా? అంటే మనిషికి ఏమైనా ప్రమాదం ఉంటుందంటారా? ప్రయోగించారు, నెగిటివ్ ఎనర్జీ ఎవరో క్రియేట్ చేసి వదిలేరు అని అర్థం. నెగిటివ్ కనెక్ట్ కాకూడదు, కనపడకూడదు. శవాలు, భస్మము, చనిపోయిన వ్యక్తులు, ఇవంతా నెగిటివ్. బ్రతికున్న వాళ్ళు చనిపోయినట్లు కళలో కనిపిస్తే ప్రమాదంలో ఉన్నారు అని అర్థం. వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారు అని. తాంత్రిక సాంప్రదాయం, వైదిక సాంప్రదాయం అంటారు. సో తేడా ఏంటమ్మా వీటి మధ్యలో? తాంత్రిక సాంప్రదాయం అంటే ఏంటంటే, అసలు తంత్రం అంటే ఏమంటారంటే, అమ్మవార్లకు పూజ చేసే వాళ్ళని తాంత్రికులు అంటారు. కేరళ అయితే తంత్రి అంటారు. ఓకేనా. తంత్రంలో పురుష దేవతలకు పూజ చేస్తే తాంత్రిక పూజ అంటారు. ఆడవాళ్ళకు పూజ చేసేదాన్ని విద్యలు అంటారు. అందుకే మీకు స్త్రీ విద్యా తంత్రం అని ఉంటుంది. దశమహా విద్యలు అంటారు. ఏంటంటే స్త్రీలకు చేస్తే విద్యలని, పురుష దేవతలకు చేస్తే తంత్రంలో తాంత్రిక పూజ అంటారు. అంతే. తాంత్రిక పూజ అంటే అదేం తప్పు కాదు. చాలామంది దాన్ని మిస్యూజ్ చేశారనమాట. తాంత్రిక పూజ అంటే అదేదో నెగిటివ్ అన్నట్టు క్రియేట్ చేసి వదిలేశారు పబ్లిక్లో. అమ్మవార్లకు పూజ చేస్తే తాంత్రిక పూజనే అంటారు. వైదికం అంటే ఏంటంటే నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మను సూచిస్తుందన్నమాట. సామూహికంగా ప్రజలందరూ లోక కళ్యాణం కోసం అందరికీ, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్కి మంచి జరగాలని చేసేటటువంటి పూజ వైదిక పూజ అన్నమాట. తాంత్రిక పూజ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్, మన కోసం మాత్రమే మనం చేసుకుంటూ ఉంటాం. మన ఉపాసన, మన శక్తిని మనం డెవలప్ చేసుకోవడం, సెల్ఫిష్గా చేసుకుంటూ ఉంటాం. దీన్ని తాంత్రిక పూజ అంటారు. ఫస్ట్ ఈ వేదాల నుంచే తంత్రాలు అనేవి ఉద్భవించాయని మన పూర్వీకులు చెప్తారనమాట. అంటే ఎప్పటి నుంచో వీటికి సరైన ఆధారాలు లేవు, కానీ వైదికం ముందా తాంత్రికం ముందా అని. కానీ కొంతమంది మాత్రం వైదికం నుంచే తాంత్రికం అనేది ఉద్భవించిందని స్టేట్మెంట్ అయితే ఇచ్చున్నారు ఇప్పటికీ కొంతమంది పండితులు. ప్రపంచంలోనే మొట్టమొదటి తాంత్రికుడు ఎవరంటే పరమేశ్వరుడు అనమాట. ఆయనే మొట్టమొదటి తాంత్రికుడు. ఆయనకి మించిన తాంత్రికుడు ఎవరూ లేరు. తర్వాత ఆది శంకరాచార్యుల వారు, ఆయన శ్రీ విద్యా తంత్రం దక్షిణాదిలో బాగా వ్యాప్తి చేశారనమాట. ఆయన గొప్ప తంత్రం తెలిసినటువంటి మహానుభావులు, గొప్ప గురువు. కాబట్టి తాంత్రిక పూజ అంటే అదేం చెడు కాదు. అమ్మవారికి చేసే పూజనే తాంత్రిక పూజ అంటారు. వైదికమైన తాంత్రికమైన మన సనాతన భారతీయ సాహిత్యంలో ఇవి రెండు భాగాలే అన్నమాట. కాబట్టి ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు, రెండు సనాతన హిందూ ధర్మంలో భాగాలే. కాబట్టి మనం ఏది తక్కువగాను ఏది ఎక్కువగాను చూడాల్సిన అవసరం లేదు. శైవాగమాలు ఎన్ని అమ్మా? వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. శైవ ఆగమాస్ అంటే శివుడి గురించి చెప్పేటటువంటి విధానం అన్నమాట. శివుడిని పూజ చేయడంలో 3 పద్ధతులు ఉంటాయి. అద్వైత, ద్వైత, ద్వైత అని 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే అద్వైతం అంటే నేను దేవుడు వేరు కాదు, నేను దేవుడు ఒకటే, ఆత్మ పరమాత్మ ఒకటే అని పూజించే పద్ధతి ఒకటి. ద్వైత అంటే ఏంటంటే ఈ అద్వైతాన్ని, తర్వాత ద్వైత సాంప్రదాయాన్ని, అంటే దేవుడు నేను ఆత్మ ఒకటే,
అంటే నేను దేవుడు ఒకటే, ఒకటే. కానీ ఒక్కొక్క టైంలో సపరేట్గా ఉంటాం ఉమ్. అని చెప్పేటటువంటి పద్ధతి. Okay. ద్వైత సాంప్రదాయం అంటే జీవుడు దేవుడు వేరు, జీవుడు దేవుడిని పూజించాలి అని చెప్పేసేటటువంటి సాంప్రదాయం అనమాట. ఇలాగా శైవ ఆగమాస్లో 3 టైప్స్ ఉంటుంది. శైవ ఆగమాస్ అంటే శివుడు గురించి చెప్పేటటువంటి మాన్యువల్స్. అంటే శివుడికి ఎలా పూజ చేయాలి, గుడి ఎలా కట్టాలి, ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి అని చెప్పేదే ఆగమాలు అంటే. ఇక్కడ ద్వైత రూపంలో పరమేశ్వరుడికి 10 శైవ ఆగమాలు ఉన్నాయన్నమాట. తర్వాత ద్వైతాద్వైత సాంప్రదాయంలో 18 రుద్ర ఆగమాలు ఉన్నాయి. తర్వాత స్వామివారికి అద్వైత సాంప్రదాయంలో శివుడికి పూజ చేయడానికి 64 భైరవ ఆగమాలు ఉన్నాయన్నమాట. అంటే అద్వైతాన్ని బాగా ప్రచారం చేసింది ఎవరు మనకి? ఆది శంకరాచార్యులు వారు. సో 64 భైరవ ఆగమాలు ఉన్నాయి. ఈ భైరవ ఆగమాలని 8 అష్టకములుగా విభజించి ఉన్నారన్నమాట. ఇలాగా ఒక శివారాధనలో ఇన్ని రకాలుగా మనం శివుణ్ణి పూజించుకోవచ్చు. కాబట్టి ఆగమాలంటే ఇంత ఉంటుంది, వేస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఎంత ఉంటుంది. మనం పరమేశ్వరుని పూజించేటప్పుడు ఆయన్ని రుద్రుడిగా పూజిస్తే ఒక విధానం, భైరవుడిగా పూజిస్తే ఒక పూజా విధానం, శివుడిగా పూజిస్తే ఒక పూజా విధానం, ఇలా 3 విధానాల్లో ఉంటుందన్నమాట. కాబట్టి భైరవుడిని, శివుడి యొక్క ఉగ్రస్వరూపమే భైరవుడు, రుద్రుడు, పరమేశ్వరుడు, ఇలా ముగ్గురిగా మనం పూజించుకోవచ్చు. మీకు ఇప్పుడు రుద్రం చదువుతారు, ఐడియా ఉంది కదా. ఈ రుద్రం అనేది రుద్ర ఆగమాల నుంచి వ్యక్తమైనటువంటిది. ఓకే. అసలు శివుడికి ఎలా పూజ చేస్తే నచ్చుతుందమ్మా మరి? శివుడు జ్ఞానం ఇచ్చే దేవత. మన శరీరంలో పంచభూతాలను బ్యాలెన్స్ అవ్వాలనుకోండి, ఓం నమ శివాయ అంటే పంచాక్షరి, నమశివాయ అంటే పంచాక్షరి అన్నమాట. నమశివాయ పంచాక్షరి నుంచి 7 కోట్ల మహామంత్రాలు ఉద్భవించాయి. ఓకే. అంటే 7 కోట్ల మహామంత్రాలు జపిస్తే ఎంత ఫలితం ఉంటుందో నమశివాయ అంటే అంత ఫలితం అన్నమాట. చాలా ఈజీ మంత్రం, చాలా పవర్ఫుల్ మంత్రం. ఏదంటే పంచాక్షరి చాలా చాలా పవర్ఫుల్. ఓకే. కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని బాగా టార్చర్ పెట్టుంటారు, మొగుళ్ళని. ఆ పాపం పోవాలి అనుకోండి, ఈ పంచాక్షరి మంత్రం జపించాలి. ఓకే. హింస పెట్టేసి ఉంటారు అన్నమాట. కొడుకుల్ని హింస పెట్టే తల్లులు కొంతమంది ఉంటారు. అంటే కొడుకులు అంటే కొడుకుని కోడల్ని దూరం చేసేసి విడాకులు ఇప్పించేసి కొడుకుని హింస పెట్టిన తల్లులు కొంతమంది ఉంటారు. కొంతమంది భార్యలు ఉంటారు, ఎంతసేపు టార్చర్ చేస్తూ ఉంటారు అనమాట మగవాళ్ళని. అదంతా పాపం. ఆ పాపం పోవాలంటే నమశివాయ మంత్రం చేస్తే చాలు, ఈజీగా ఆ పాపాలన్నీ పోతాయి. పురుషుల్ని ఎవరైతే హింసించి ఉంటారో ఆడవాళ్ళు, పాపాలు పోగొట్టుకోవాలంటే శివారాధన చేయాలి. ఓకే. మరి ఒకవేళ మగవాళ్ళు హింసిస్తే మగవాళ్ళకి పాపం పోవాలంటే వాళ్ళు ఏం చేయాలమ్మా? అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి పూజ చేయాలి. ఓకే. స్మృతి, శృతి అంటే ఏమిటమ్మా? శృతి అంటే అంతర్గతంగా వినబడింది అని అర్థం. అంతర్గతంగా వినబడడం అంటే ఏంటి? యాస్ట్రల్ బాడీకి చెవులు ఉంటాయి కదా, అంటే ఇంటర్నల్ మెమరీ. ఓకే. అంటే చెవులు అంటే ఫిజికల్ బాడీకి చెవులు ఉంటాయి, యాస్ట్రల్ బాడీకి కూడా చెవులు ఉంటాయి. యాస్ట్రల్ బాడీకి చెవులు ఉంటే దాని ద్వారా విని నోట్ చేయడం, ఓకే, దాన్ని శృతి అంటారు. అంతర్గతంగా వినబడినటువంటి వ్యాఖ్యలు. అంటే వేదాలన్నీ ఇక్కడి నుంచి ఉద్భవించినవి అన్నమాట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అంటే కొన్ని మన వేల మంది ఋషులు తపస్సులు చేసి అందరూ వాళ్ళ కాన్సెప్ట్లు తాళపత్ర గ్రంథాల మీద రాసి ఉంటే వాటిని అన్నిటిని యాడ్ చేసి 4 బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఓకే, అర్థమైందా? వీటిని శృతి అంటారు. అంటే చాలామంది ఋషులు తపస్సు చేసినప్పుడు యాస్ట్రల్ బాడీకి వినబడినవన్నీ తాళపత్ర గ్రంథాల్లో రాసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళకి ఏం వినబడింది? పార్వతీ పరమేశ్వరులటువంటి సంవాదం. అంటే పార్వతీదేవి గురువు రూపంలో ఉండి పరమేశ్వరుడు శిష్య రూపంలో ఉంటే పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పిన దాన్ని నిగమాలు అంటారు. ఓకే. పరమేశ్వరుడు గురువుగా ఉండి పార్వతీదేవికి చెప్పిన దాన్ని ఆగమాస్ అంటారు అనమాట. కాబట్టి ఇలాగా శివ పార్వతీ సంవాదం లాగా ఉంటాయి తంత్రాలన్నీ.
ఇవన్నీ ఋషులు విన్నారనమాట ధ్యానంలో. ఇవన్నీ విని తాళపత్రాలు గ్రంథాల మీద రాస్తే మనకు చాలా వరకు ఇప్పుడు దొరకట్లేదు. ఋగ్వేదంలో చాలా పార్ట్స్ దొరకట్లేదు. ఎంత తపస్సు చేస్తుంటే వాళ్ళు అంతలా సబ్జెక్టు గ్యాదర్ చేసి ఉంటారు యాస్ట్రల్లో. ఇవన్నీ వాళ్ళు విన్నవి, యాస్ట్రల్ బాడీకి ఉన్న చెవుల ద్వారా విన్నవి. మనకి ఇప్పుడు మనం చేసుకునే పూజలు, మన వైదిక ధర్మం, ఇదంతా మన తాతలు ఇచ్చినటువంటి జ్ఞానం అన్నమాట. లోక కళ్యాణం కోసం వాళ్ళ జీవితాలు దారపోసేసి అడవుల్లోకి వెళ్ళి కందమూలాలు తింటూ తపస్సులు చేసి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. మనమేమో అసలు పూజ కూడా చెయ్యం. పూజ చేయడానికి కూడా షెడ్యూల్ బద్ధకం అన్నమాట ఈ రోజుల్లో. బద్ధకం. పూజ చేయాలంటే కూడా జనాలకు బద్ధకం. వాళ్ళంతా జీవితాలు త్యాగం చేసి వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ తీసుకొచ్చారు, ఎక్కడో ఉన్నటువంటి గుప్త జ్ఞానం అంతా. కన్య పూజ, సుహాసిని పూజ అంటే ఏంటమ్మా? మీకు కన్యా పూజ, సువాసిని పూజ అనేది చండీ హోమాలు చేసినప్పుడు చేస్తారు. చండీదేవి అంటే ఎవరు? శ్రీ మహాసరస్వతి. మీకు దేవి శాక్తేయ ఉపాసనలో ప్రామాణికమైనటువంటి గ్రంథం దేవి మహాత్యం. దేవి మహత్యంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా రూపాయి ఇట్లా దుర్గా స్వరూపంలో ఉంటుందన్నమాట అమ్మవారు. శ్రీ మహాసరస్వతిని చండీ అంటారు. శ్రీ మహాసరస్వతికి మామూలుగా ముగ్గురికి కలిపే హోమం చేస్తారనుకోండి, నవవర్ణ మంత్రంతో, దుర్గా సప్తశతితో. అప్పుడు ముఖ్యంగా సువాసినీలకి, కన్యలకి పూజ చేస్తారు. అంటే దేవతా స్వరూపాలుగా భావించి, పెళ్ళిగాని అమ్మాయిలు అనుకోండి అమ్మవార్లుగా భావించి చేస్తారు. పెళ్ళైన స్త్రీలకు సువాసినీలుగా భావించి, అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకు కూడా కాళ్ళు కడగడం, పసుపు కుంకుమ పెట్టడం, పాద పూజ చేయడం మీరు గమనించి ఉంటారు కదా బయట టెంపుల్స్కి అలా చేస్తే చాలా మంచిది. ఎవరికైనా పనులు అవ్వకపోతే అవుతాయి అన్నమాట. ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదమ్మా. సో ప్రవచనాలు చెప్పే వాళ్ళకి ఇప్పుడు యూట్యూబర్స్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు. యూట్యూబర్స్కి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి తేడా ఏంటమ్మా? మీకు యూట్యూబర్స్ అంటే వాళ్ళు రకరకాల ఎమోషన్స్తో ఉంటారు అనమాట. అంటే బాగా ట్రెండింగ్ టాపిక్ ఏది ఉంటుందో దాని గురించి వీడియోస్ చేస్తా. 2 వర్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ బాగా జరిగి ఎక్కువ పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అనుకోండి, నెగిటివ్గా మాట్లాడే వర్షన్ ఒక బ్యాచ్ ఉంటుంది, పాజిటివ్గా మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కొంతమంది ఇన్సిడెంట్ మీద నెగిటివ్ వీడియోలు వదులుతారు, కొంతమంది పాజిటివ్ వీడియోలు వదులుతారు, క్యాష్ చేసుకుంటారు పాపులర్ ఇన్సిడెంట్స్ని. వాళ్ళు యూట్యూబర్స్ అంటారు. యూట్యూబ్లో జ్ఞానం బోధిస్తూ ఉంటారు. అంటే బయట బోధించినప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తారులేండి, వాళ్ళని ప్రవచనకర్తలు అంటారు. అంటే మంచిని మాత్రమే బోధిస్తూ ఉంటారు, జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు, రకరకాల ఎమోషన్స్ని రెచ్చగొట్టారు అనమాట. యూట్యూబర్స్ ఏంటి, ఎమోషన్స్ని, పబ్లిక్ ఎమోషన్స్ని రెచ్చగొడతారు. శైవం అని, వైష్ణవం అని, శాక్తేయులని వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టడాలు, హిందువులకే గొడవలు పెట్టడాలు, ఇలాంటివన్నీ చేస్తే కొంచెం వ్యూస్ వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కదా, అందుకని ఇలా యూట్యూబర్స్ చేస్తారు. కానీ ప్రవచనకారులు ఏంటి, జ్ఞానం మాత్రమే, శాంతి, ప్రేమ ఇవన్నీ బోధిస్తూ ఉంటారనమాట. అంటే లోక కళ్యాణం కోసం చేసే వాళ్ళని ప్రవచనకర్తలు అంటారు. మళ్ళీ గురువులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉపాసనలు, వాళ్ళ దీక్షలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కేవలం మంత్రాల మీద స్పీచెస్ ఇస్తూ ఉంటారు, మంత్రాల మీద, దీక్షల మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు. వారిని గురువులు అంటారు అన్నమాట. ఈ విధంగా స్పీచ్ ఇవ్వడంలో 3 రకాల వాళ్ళు అంటారు. గ్రహాలు అంటారు కదమ్మా, గ్రహాలు మనుషులపై ప్రభావం చూపిస్తాయి అంటారు. అది నిజమేనా అమ్మ? మరి ఖచ్చితంగా చూపిస్తాయి. మీరు ఇప్పుడు స్వామి వివేకానంద హిస్టరీ తీసుకున్నప్పుడు ఆయన చెప్పున్నారు, గ్రహాల ప్రభావం మనుషుల మీద 30% మాత్రమే ఉంటుంది. గ్రహాలు అనేది ప్రకృతి మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు అమావాస్య, పౌర్ణమి వచ్చిందంటే సముద్రంలో అలలు ఎలా వస్తాయి, స్పీడ్గా వస్తాయి. మన బాడీలో కూడా వాటర్ ఉంటుంది కదా, మరి ఎందుకు మనం అంతగా రియాక్ట్ అవ్వము? యాక్చువల్లీ ప్రకృతిని ప్రభావితం చేస్తాయి నవగ్రహాలు ఎక్కువ. మనుషుల్ని 30% మాత్రమే ప్రభావితం చేయగలవు. కానీ మన ఉపాసన మార్గంతో, రెమెడీస్తో గ్రహాల ప్రభావాన్ని కూడా అధిగమించవచ్చు. సరేనా? భూమిపై ఉన్న గ్రహాలకి మనుషులకి సంబంధం ఏంటమ్మా? వాటి నీడలోగానే కదా, మన చుట్టూ, భూమి చుట్టూనే కదా తిరుగుతున్నాయి. మరి ఆ ఎఫెక్ట్ మామూలుగా మనిషి మీద ఎలా ప్రభావం చూపుతుందంటారు?
మనుషుల మీద ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా. ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ ఓకే. మన ఎనర్జీ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి కదమ్మా, సో వాటి వల్ల ప్రభావం ఎలా ఉంటుందమ్మా? పితృదోషాలంటే చాలామంది ఇప్పుడు చనిపోక ముందే తల్లిదండ్రులు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు అనాథాశ్రమంలో. కొంతమంది ఏకంగా చంపేస్తున్నారు అన్నమాట. వాళ్ళు గోష్ట సరిగ్గా తిండి పెట్టకుండా హింసించి చనిపోతారు కదా. కొంతమంది కోడళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులకి దూరం చేసేస్తారు కొడుకుని. అటువంటి వాళ్ళు ఏడ్చి 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 చనిపోతారు. ఆ పాపం అంతా మరి కోడళ్ళకి, కోడలి పిల్లలకి వస్తుందన్నమాట. దాన్నే పితృదోషం అంటారు. మరి వాళ్ళకి బట్టలు పెట్టాలి, ఎవ్రీ ఇయర్ బట్టలు పెట్టాలి. పితృదోషం ఉండే వాళ్ళ జీవితంలో డెవలప్ అవ్వరు. బతికుండంగానే చూసుకోవాలి, చనిపోయాక కూడా వాళ్ళకి బట్టలు పెట్టుకోవాలి. మరి కర్మకాండాలు కూడా ఎవరు నిర్వహించట్లా ఈ మధ్య. హ్యాపీగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు ఇక్కడ వదిలేసి. ఆ పాపం మళ్ళీ వాళ్ళకే వస్తుంది అనుకోండి. న్యూటన్ థర్డ్ లా ప్రకారం యాక్షన్కి రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. వీళ్ళు హింస పెడితే తర్వాత వాళ్ళ పిల్లల జీవితాలు స్పాయిల్ అయిపోతాయి. దాన్ని శాపాలు, పితృదోషం అంటారు. మరి ఇలాంటివి పితృదోషం పోవాలి అంటే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తూనే ఉండాలంటారా అండి? సంవత్సరానికి ఒక్కసారి చేస్తే చాలు. బట్టలు పెడతారు కదా, మాసం మాసం చేస్తుంటారు కదా, అలా ఒప్పుకుండే వాళ్ళు చేసుకోవచ్చు. బాగా ప్రేమ ఉంటే చేసుకోవచ్చు. మామూలుగా సంవత్సరానికి ఒకసారి అనేది మినిమం. చూశారు కదా, మనకు తెలియని విషయాల గురించి అమ్మ చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి.